హాయ్ అండి, అందరికీ నమస్తే. శ్రీనివాస్ మంగాపురం మూవీ, ఈ యొక్క మూవీ వచ్చి ఇప్పటికే 9 రోజులైతే గడుస్తూ ఉందన్నమాట. ఈ యొక్క 9 రోజుల కలెక్షన్ అనేది క్లారిటీగా చెప్తాను, ఎవరు మిస్ చేయొద్దు. కొత్త కొత్త మూవీస్ కూడా వస్తున్నాయన్నమాట. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. చూసుకున్నట్లయితే శ్రీనివాస్ మంగాపురం ఈ యొక్క మూవీ వచ్చి 5 కోట్లకు పైగానే గ్రాస్ని సంపాదించిందని చెప్పి ఏపీ తెలంగాణలో అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. సో ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ఎంత కలెక్షన్ చేసింది ఏంటి అని చెప్పి చూసుకోగా, సో దీనికి షోస్ అయితే బాగానే పడ్డాయండి. 1000కి పైగా పడ్డాయన్నమాట. ప్రతి చోట 1000కి పైగా పడుతూ ఉన్నాయన్నమాట. కానీ కలెక్షన్ మాత్రం అంతంత మాత్రమే వస్తుందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ కలెక్షన్ చూస్తుంటే తెలుస్తుంది అనమాట. సో చిన్న హీరో కదా అని చెప్పి అనుకోవచ్చు. ఓకే, సో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి ఫస్ట్ డే చూసుకున్నట్లయితే 1,25,00,000 అయితే సంపాదించిందండి. అదే మన ఏపీ టు తెలంగాణ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే. ఓకే, సెకండ్ డే చూసుకున్నట్లయితే 88 లక్షలు అయితే సంపాదించింది అనమాట. థర్డ్ డే చూసుకున్నట్లయితే 83 లక్షలు అయితే సంపాదించింది అనమాట. ఫోర్త్ డే చూసుకున్నట్లయితే 83 లక్షలు అయితే సంపాదించింది అనమాట. సో ఫిఫ్త్ డే చూసుకున్నట్లయితే 38 లక్షలు అయితే సంపాదించింది అనమాట. సిక్స్త్ డే చూసుకున్నట్లయితే 38 లక్షలు అయితే సంపాదించింది. సెవెంత్ డే చూసుకున్నట్లయితే 37 లక్షలు అయితే సంపాదించింది అనమాట. సో ఎయిత్ డే చూసుకున్నట్లయితే 47 లక్షలు అయితే సంపాదించింది అనమాట. సో ఇది 9th డే జరుగుతూ ఉన్నది కాబట్టి, జరిగిపోతుంది కాబట్టి, సో మొత్తంగా అటు ఇటు కలిపి ఒక 5 లక్షలు అయితే సంపాదించిందండి క్లారిటీగా. సో ఈ యొక్క డేటా అనేది లైవ్ డేటా కాబట్టి నేను వీడియో అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉంది కంపల్సరీ, ఖచ్చితంగా చూసుకున్నట్లయితే. ఓకే, ఇక నెట్ కలెక్షన్ అయితే చెప్పా. అదే గ్రాస్ పరంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ డేకి 1,40,00,000 వచ్చింది. నేను ఇంతకు ముందే చెప్పా అటు ఇటు ఉండొచ్చు అని, 30 లక్షలు కానీ 40 లక్షలు కానీ ఉండొచ్చు అని చెప్పి నేను అటు ఇటు చెప్పా ఫస్ట్లోనే. సో 1,40,00,000 అయితే వచ్చింది ఏది ఫస్ట్ డేకి. సెకండ్ డేకి చూసుకున్నట్లయితే 99 లక్షలు అండి, సారీ అండి, 99 లక్షలు అయితే వచ్చిందనమాట. థర్డ్ డే చూసుకున్నట్లయితే 95 లక్షలు అయితే వచ్చిందనమాట. ఫోర్త్ డే చూసుకున్నట్లయితే 94 లక్షలు అయితే వచ్చిందనమాట. ఫిఫ్త్ డే చూసుకున్నట్లయితే 43 లక్షలు అయితే వచ్చిందనమాట. సో సిక్స్త్ డే చూసుకున్నట్లయితే 43 లక్షలు అయితే వచ్చిందనమాట. సెవెంత్ డే చూసుకున్నట్లయితే 41 లక్ష అయితే వచ్చింది. ఎయిత్ డే చూసుకున్నట్లయితే 41 లక్ష అయితే వచ్చింది. ఓకే, సో అటు ఇటు ఉండొచ్చు మ్యాక్సిమం, కొంచెం అంతేలేండి, అదే విధంగా ఉందన్నమాట కలెక్షన్. ఇక షోస్ చూసుకున్నట్లయితే మొత్తంగా చూసుకున్నట్లయితే దీనికి 1000కి పైగానే పడుతున్నాయి, కానీ కలెక్షన్ మాత్రం అటు ఇటు వస్తుందన్నమాట. సో టోటల్గా చూసుకున్నట్లయితే 5,39,00,000 అయితే ఉంది నెట్ కలెక్షన్లో మొత్తంగా. ఓకేనా, 5,39,00,000 అయితే ఉందన్నమాట. గ్రాస్ పరంగా చూసుకున్నట్లయితే 5,50,00,000 అయితే ఉండొచ్చు మ్యాక్సిమం, 5,50,00,000 అయితే ఉండొచ్చు అనమాట. ఓకే, సో దీనికి మంచి బజ్ అనేది వచ్చింది ఏపీ టు తెలంగాణలో. ఓకేనా, రాయలసీమలో కానీ, సీవీడ్లో ఇటు సైడ్ చిత్తూరు సైడ్ కానీ, నెల్లూరు సైడ్ కానీ, విజయవాడ, మళ్ళీ వచ్చి గుంటూరు, తెలంగాణలో ఏ ఏరియా అయినా తీసుకోండి. ఓకేనా, సో మొత్తంగా ఎక్కువ మోతాదులోనే బజ్ అనేది వచ్చింది. మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ, మళ్ళీ వచ్చి శ్రీనివాస్ మంగాపురం ఎవరైతే ఉన్నారో హీరో గారు జయకృష్ణ గారి ఫ్యాన్స్ కానీ, సో బాగా పండగ అయితే చేసుకున్నారనమాట. ఘట్టమనేని వారసత్వం నుంచి వచ్చాడు కాబట్టి. ఓకేనా, సో మనకంటూ ఇప్పుడు ఒక 2 హీరోలు అయితే ఉన్నారు, అగ్ర హీరోలు. సుధీర్ బాబు గారు వచ్చారు కానీ మంచి స్టోరీ, మంచి స్టన్నింగ్ అనేది పడలేదు కాబట్టి సరిగా క్లిక్ అవ్వలేదు అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. కానీ మహేష్ బాబు గారు చాలా వరకు మన జయకృష్ణ గారికి సపోర్ట్ అయితే చేయడం అనేది జరిగింది మీరు చూసుకున్నట్లయితే. సో చాలా వీడియోలు అయితే బయటకు అయితే వచ్చాయన్నమాట మహేష్ బాబు గారు సపోర్ట్ చేస్తూ, జయకృష్ణ గారు ఇలాగే ముందుకు వెళ్ళాలని. ఓకేనా, సో ఇప్పుడు ప్రస్తుతానికి జయకృష్ణ గారికి అదనంగా ఫ్యాన్స్ అయితే వచ్చున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే. ఓకేనా, సో ఇక చూసుకున్నట్లయితే మోహన్ బాబు గారి యాక్టింగ్ బాగుంది. సినిమా మొత్తం ఎక్కడ నాకైతే చాలా నచ్చిందండి. నాకైతే ఎక్కడ లాగ్ అయితే అనిపించలేదు. సాంగ్స్ ఎంజాయ్ చేశాను. సో మన హీరో గారి ఎలివేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎంజాయ్ చేశాను. ఫైట్స్లో చాలా రగుడుగా కనిపించాడు, అది ఎంజాయ్ చేశాను అనమాట. చూడంగా సరైన స్టోరీ కానీ పడిందంటే మామూలు హీరో అవడు జయకృష్ణ గారు. ఆ కర్లింగ్ హెయిర్కి మామూలుగా ఉండడు హీరో గారు. సో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తాడనమాట. ఓకే, సో నేను చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. ఓకేనా, ఇక చూసుకున్నట్లయితే
ఈయనకి మంచి మంచి ఆఫర్స్ అనేటివి వస్తున్నాయన్నమాట. ఇక మొత్తం మహేష్ బాబు గారి చేతిలోనే ఉంది కాబట్టి, ఎందుకంటే వాళ్ళ అన్న కొడుకు కాబట్టి, ఇక ఎటువంటి స్టోరీని సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి మహేష్ బాబు గారే డిసైడ్ చేస్తాడండి. అది మటుకు పక్కా, అది మటుకు. సో ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయన మాట వినే అవకాశం ఉంది 100కి 100%. అది చాలా మందికి తెలియదు. సో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు అనమాట. మహేష్ బాబు గారు ఎక్కడ సపోర్ట్ చేస్తున్నాడు, సపోర్ట్ చేయట్లేదు, అది ఇది అని మాట్లాడుతున్నాడు అనమాట. వస్తాయి మంచి స్టోరీస్ అనేటివి వస్తాయి. ఇది జస్ట్ శాంపుల్, పరిచయం అనమాట ఇది. ఓకేనా, పరిచయం కాబట్టి ముందుంది ముసళ్ళ పండగ. మనకంటూ ఒక టైం వస్తుంది. సో మనం కాలర్ ఎత్తుకొని ఎగరేసి తిరిగే అవకాశం వస్తుంది అనమాట. జస్ట్ పరిచయం కాబట్టి అలా ఉంది. ఇదండి రివ్యూ, ఇదండి కలెక్షన్ అనేది. ఓకేనా, సో రివ్యూ అంటున్నా, సారీ. ఇదండి కలెక్షన్ అనేది. టోటల్గా 5,39,00,000 అయితే ఉంది ఏపీ టు తెలంగాణలో. సో హైదరాబాద్లో కానీ, మళ్ళీ వచ్చి నవాబ్పేటలో కానీ, మంచి మంచి ఏరియాలలో దీనికి మంచి ఇదిగా ఉందన్నమాట. కానీ కొత్త కొత్త మూవీస్ అనేటివి వచ్చేసాయి కాబట్టి కొంచెం కలెక్షన్ అనేది తగ్గిందని చెప్పి క్లారిటీగా తెలుస్తుందన్నమాట. ఓకేనా, సో మొత్తానికి చూసుకున్నట్లయితే హైప్ అనేది బాగానే వచ్చింది. జయకృష్ణ గారు ఇంకా క్లిక్ అవుతాడు. నేను ఫస్ట్లోనే చెప్పా, పబ్లిక్ అయినా ఎలా రిసీవ్ చేసుకుంటుంది అనేది. ఓకే, సో ఇదండి కలెక్షన్ అనేది మొత్తంగా చూసుకున్నట్లయితే 6 కోట్లకి దగ్గరగా ఉందన్నమాట. మూవీ బడ్జెట్ అయితే వాళ్ళు రివీల్ అయితే చేయలేదన్నమాట. ఓకే, సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకే, బాయ్. సో అన్నట్టు మర్చిపోయానండి, మహేష్ బాబు గారిది వారణాసి మూవీ నుంచి ఒక చిన్న క్లిప్ అనేది వెలుగులోకి అయితే వచ్చిందనమాట. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే. అసలు మహేష్ బాబు గారు నిజంగా ఎలా ఉన్నాడంటే దాంట్లో ఒక సింహం లాగా ఉన్నాడు అనమాట. చూసుకున్నట్లయితే నేలలోకి ఒక సింహాన్ని దింపి తల వరకే బయట పెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నాడనమాట. ఒక 2 బటన్స్ లేవు అనుకుంటా. అది లాంగ్ షాట్ అండి, నాకు సరిగా కనిపించలేదు. లాంగ్ షాట్ అది. కానీ మొత్తానికి అసలు మహేష్ బాబు గారు దాంట్లో ఒక సింహాన్ని చూసినట్టుంది నిజంగా. అది మీరు చూసే ఉంటారు నాకు తెలిసి. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి అది. అసలు దాన్ని ఎవడు వదిలాడో ఏంటో తెలియట్లేదు, కానీ సడన్ గా వదిలేశారు. మూవీ టీం వాళ్ళు దీని మీద రియాక్ట్ అయ్యి దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు అనమాట. ఈ వారణాసి టీం వాళ్ళు ఏం చెప్తారో ఏంటో లాస్ట్కి తెలియాలి. దాని మీద కూడా వీడియో చేస్తానమాట కన్ఫర్మ్, ఖచ్చితంగా. ఓకేనా, సో వాళ్ళు ఎటువంటి అధికారికంగా ఏది ప్రకటించాల, కానీ సడన్ గా వచ్చేసింది. దాన్ని ఆపాలని చెప్పి వీళ్ళు చాలా వరకు ట్రై చేశారనమాట వారణాసి టీం వాళ్ళు. మరి దీని మీద జయకృష్ణ గారు ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం. ఏమన్నా బయటికి ఏమైనా వస్తాడా, లేకపోతే దాని గురించి ఏమైనా మాట్లాడతాడా, లేకపోతే వారణాసి మూవీ గురించి ఏమైనా మాట్లాడతాడా చూద్దామండి. ప్రతిదీ మీకు అప్డేట్ పరంగా ఇస్తానన్నమాట. ఓకే, సో ఎక్కడ కాంప్రమైజ్ అనేది ఉండదు. మహేష్ బాబు గారి గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ మీకు వీడియో పరంగా అందిస్తాను. ఓకేనా, వెయిట్ చేసి చూడండి. ఓకేనా, బాయ్.